వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కపస్ కాంతి పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న పత్తి విత్తనాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. పామాయిల్ తోటలతో సిరుల పంట, వరిని వీడి పామాయిల్ వైపు మళ్లాలి. రైతులకు కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ పిలుపు. హైదరాబాద్ శివార్లలో భారీగా పట్టుబడ్డ గంజాయి, 50 లక్షల విలువైన 102 కేజీల గంజాయి స్వాధీనం. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల బంద్ విజయవంతం. డ్రగ్స్, గంజాయిపై నిఘా పెట్టండి, మంచి ఫలితాలు సాధించండి. డీసీఏ డైరెక్టర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి వెల్లడి. చౌటుప్పల్ ఎంఈఓ కార్యాలయం ముట్టడి, ఎంఈఓ ఆచూకీ తెలపాలని పోలీసులకు పిటిషన్. ఊరంతా మురుగు కాలువల దుర్వాసనతో ప్రజల అవస్థలు, పట్టించుకోని అధికారులు. జూలై 4 నుండి జరిగే సిపిఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పిలుపు. డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో కపుల్స్ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో సన్మానం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించిన ఆలయ అధికారులు. విపస్య స్కూల్ ఫుట్బాల్ అసోసియేషన్ బాలికల సబ్ జూనియర్ సెలక్షన్స్, పెద్ద ఎత్తున పాల్గొన్న బాలికలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కపస్ కాంతి పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న పత్తి విత్తనాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. గురువారమైన నల్గొండ జిల్లా కట్టంగూరు రైతు వేదికలలో ఏర్పాటు చేసిన పత్తి విత్తనాల ప్రదర్శన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కపస్ కాంతి పథకంలో భాగంగా 19 ప్రముఖ కంపెనీలకు చెందిన 65,000 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయని, అలాగే వీటితో పాటు సస్యరక్షణ మందులైన వేప నూనె, సూక్ష్మ పోషకాలు, జీవ నియంత్రణ ఎరువులు కూడా రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కపస్ కాంతి పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న పత్తి విత్తనాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కట్టంగూరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన పత్తి విత్తనాల ప్రదర్శన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కపస్ కాంతి పథకంలో భాగంగా 19 ప్రముఖ కంపెనీలకు చెందిన 165,000 పత్తి విత్తనాల ప్యాకెట్లు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయని, అలాగే వీటితో పాటు సస్యరక్షణ మందులైన వేప నూనె, సూక్ష్మ పోషకాలు, జీవ నియంత్రణ ఎరువులు కూడా రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 2.5 ఎకరాలు కలిగిన రైతుకు 5 పత్తి విత్తనాల ప్యాకెట్లను ఉచితంగా అందజేయడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకుని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరారు. ప్రస్తుతం ఎల్ఎన్ఓ కారణంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పప్పు దినుసులు, చిరుధాన్యాలు పండించాలని, వరిలో సన్న రకాల వైపు రైతులు వెళ్లాల్సిన అవసరం ఉందని, వ్యవసాయ అధికారులు కూడా రైతులను సన్నాల వైపు ప్రోత్సహించాలని కోరారు. యూరియా స్థానంలో నానో యూరియా వాడాలని, నానో యూరియా ఉపయోగాలను రైతులకు తెలియజేసి వాటిని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కాగా కపస్ కాంతి పథకంలో భాగంగా జిల్లాలో 19 ప్రముఖ కంపెనీలకు చెందిన 165,000 పత్తి విత్తనాల ప్యాకెట్ల ద్వారా అధిక దిగుబడులు సాధించే ఉద్దేశంతో ఇదివరకు పత్తి సాగులో ఉన్న లోపాలను సవరిస్తూ ఎకరాకు కనీసం 750 కిలోల దిగుబడిని సాధించే విధంగా ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 2.5 ఎకరాలకు 5 ప్యాకెట్లు, అధిక సాంద్రత కలిగి దగ్గరగా పత్తి విత్తనాలు వేసే రైతులకు 10 ప్యాకెట్లు, ఆపై 15 ప్యాకెట్లను ఇచ్చే విధంగా రూపొందించడం జరిగింది. నకరేకల్ వ్యవసాయ శాఖ సహాయక సంచాలకులు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, కట్టంగూరు తహసీల్దార్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని బిఎల్ఓలను ఆదేశించారు.
రైతులు వరి సాగుకు స్వస్తి పలికి రాబోయే రోజుల్లో లాభసాటిగా ఉండే పామాయిల్ తోటల వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట మండలంలో కాసరాబాద్లోని ఆయిల్ ఫామ్ పంటలను కలెక్టర్ పరిశీలించి ఫామాయిల్ సాగు చేస్తున్న మల్లేష్ అనే రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ తోటల రైతులకు సిరులు పంటగా మారుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులు వరి సాగుకు స్వస్తి పలికి రాబోయే రోజుల్లో లాభసాటిగా ఉండే పామాయిల్ తోటల వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట మండలంలో కాసరాబాద్లోని ఆయిల్ ఫామ్ పంటలను కలెక్టర్ పరిశీలించి పామాయిల్ సాగు చేస్తున్న మల్లేష్ అనే రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ తోటలు రైతులకు సిరుల పంటగా మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేసే పంటల్లో పామాయిల్ అత్యుత్తమమైనదని కలెక్టర్ పేర్కొన్నారు. వరి సాగుతో పోలిస్తే ఇందులో పెట్టుబడి భారం చాలా తక్కువ అని తెలిపారు. ఒక్కసారి ఈ తోటను నాటితే 4 సంవత్సరాల నుంచి మొదలై ఏకంగా 30 సంవత్సరాల వరకు రైతులకు స్థిరమైన అధిక ఆదాయం లభిస్తుందని ఆయన వివరించారు. పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు 70% నుండి 90% వరకు భారీ సబ్సిడీని అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అద్భుతమైన సదుపాయాలను, రాయితీలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తోట నాటిన మొదటి 4 సంవత్సరాల వరకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 4,200 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పామాయిల్ తోటల్లో మొదటి 3 సంవత్సరాల వరకు మొక్కలు పెరిగేలోపు రైతులు వివిధ అంతర పంటలను సాగు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఇందులో కోకో, వక్క, మిరియాలు, తమలపాకు వంటి వివిధ రకాల అంతర పంటలను బహుళ పంటలుగా సాగు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందొచ్చని వివరించారు. 3.5 ఏళ్ల తర్వాత పామాయిల్ ద్వారా ప్రధాన ఆదాయం రావడం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య, వ్యవసాయ అధికారి కృష్ణ, సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్తయ్య, సూర్యాపేట డివిజన్ ఉద్యాన అధికారి కట్ట స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారులు యారాల సుధాకర్ రెడ్డి, రంగు ముత్యంరాజు, వంగూరి అనిల్, ఆయిల్ ఫెడ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నిమ్మ గోపీకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ భవిష్య, రైతులు వెదిరే లక్ష్మి, నరసింహారెడ్డి, కిషన్ రెడ్డి, ఆశాబోయిన మల్లేష్, బొమ్మగాని సైదులు, రామకృష్ణ తదితరులు, తన్నీరు వెంకన్న తదితరులున్నారు. హైదరాబాద్ శివార్లో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు భారీ గంజాయి రవాణాను అడ్డుకున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రలోనే పూణేకు కారులో తరలిస్తున్న సుమారు 50 లక్షల రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఆ రాష్ట్రానికి చెందిన నకిలీ నంబర్ ప్లేట్లు మారుస్తూ పోలీస్ కళ్ళు కప్పుతున్న ఓ కిలాడి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ బృందాలు చాకచక్యంగా పట్టుకున్నాయి. హైదరాబాద్ శివార్లో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు భారీ గంజాయి రవాణాను అడ్డుకున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి మహారాష్ట్రంలోని పూణేకు కారులో తరలిస్తున్న సుమారు 50 లక్షల రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఆ రాష్ట్రానికి చెందిన నకిలీ నంబర్ ప్లేట్లు మారుస్తూ పోలీసుల కళ్ళు కప్పుతున్న ఓ కిలాడి స్మగ్లర్ను టాస్క్ ఫోర్స్ బృందాలు చాకచక్యంగా పట్టుకున్నాయి. గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. పోలీసులకు దొరకకుండా సరికొత్త మయోపాయం పన్నారు. కానీ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ నిఘా ముందు వారి పప్పులు ఉడకలేదు. ఏఓబి నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సాగుతున్న భారీ గంజాయి రవాణా గుట్టును అధికారులు రట్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన రాజేష్ సిర్సర్ట్ అనే వ్యక్తి ఓబీసీ ప్రాంతం నుండి ఒక మారుతి షిఫ్ట్ కారులో గంజాయిని లోడ్ చేసుకున్నాడు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటుకుని తెలంగాణలోకి ప్రవేశించాడు. పోలీసుల తనిఖీల్లో దొరకకుండా ఉండేందుకు అతను ఒక వింత ప్లాన్ చేశాడు. ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న తన అసలు నంబర్ ప్లేట్ ఓడి 02BJ5318ను దాచేసి మహారాష్ట్ర సరిహద్దులకు దగ్గరుండడంతో అక్కడ చెల్లుబాటయ్యేలా MH06AN 3798 అనే నకిలీ నంబర్ ప్లేట్ను తొలగించాడు.
ఇలా ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తే ఆ ప్రాంతపు నంబర్ ప్లేట్లు మార్చేస్తూ పోలీసుల కళ్ళు కప్పడం ఇతని శైలి. అయితే ఈ కిలాడి స్మగ్లర్ కదలికలపై ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్కు పక్కా ముందస్తు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్టీఎఫ్ టీమ్స్ సి&డి సిఐలు వెంకటేశ్వరులు, నాగరాజు, ఎస్ఐ జ్యోతి మరియు సిబ్బంది అప్రమత్తమయ్యారు. నిందితుడు రాజేష్ కారులో ఓఆర్ఆర్ ఎక్కి పూణె వెళ్లేందుకు పెద్దంబర్పేట్ ప్రాంతానికి చేరుకోగానే అధికారులు కారును చుట్టుముట్టారు. కారును నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేయగా లోపల రహస్యంగా దాచిన 102 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ మార్కెట్లో 50 లక్షల పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన నిందితుడిని, షిఫ్ట్ కారును, గంజాయిని తదుపరి చర్యల కోసం పెద్దంబర్పేట ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. ఈ గంజాయి నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఏఓబి ప్రాంతంలో నిందితుడికి గంజాయి సరఫరా చేసిన ఆ ముఠా నాయకుడు ఎవరు అనే కోణంలో అధికారులు ప్రస్తుతం విచారణను ముమ్మరం చేశారు. అవును.
ఉంటుంది ఆడ ముంగట ఉంటుంది. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించబడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయ్యి ఇప్పటి వరకు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన 7,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను విడుదల చేయలేదన్నారు. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించబడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిన 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రావాల్సిన 7,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయలేదన్నారు. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోతే మరోసారి ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సాగర్ల కరుణాకర్ యాదవ్, బీసీ సంఘం యూనివర్సిటీ అధ్యక్షులు మరియు నల్గొండ జిల్లా స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లా మధు యాదవ్ మరియు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు చుక్కల చరణ్ తేజ, ఎన్జీ కాలేజ్ ప్రెసిడెంట్ నాగరాజ్ నాయకులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నల్గొండ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు మాదాని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్, నాన్ డ్యూటీ, ఫైడ్ లిక్కర్, ఐడి లిక్కర్లను పట్టుకోవడంలో ఎక్సైజ్ టీములు బాగా పనిచేస్తున్నాయని, మరింతగా పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని డీసీఏ డైరెక్టర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి అన్నారు. గురువారం డీసీఏ సమావేశ మందిరంలో ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ టీములు డీసీఏ నుంచి డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు చేపట్టిన దాడులు, తనిఖీలలో ప్రతిభ కనబరిచిన వారికి డైరెక్టర్ చేతుల మీదుగా నగదు, ప్రోత్సాహక రివార్డులను అందించారు. గంజాయి, డ్రగ్స్, నాన్ డ్యూటీ ఐడి లిక్కర్ను పట్టుకోవడంలో ఎక్సైజ్ టీములు బాగా పనిచేస్తాయని, మరింతగా పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని డీసీఏ డైరెక్టర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి అన్నారు. గురువారం డీసీఏ సమావేశ మందిరంలో ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ టీంలు డీసీఏ నుండి డ్రగ్ ఇన్స్పెక్టర్లు చేపట్టిన దాడులు, తనిఖీల్లో ప్రతిభ కనబర్చిన వారికి డైరెక్టర్ చేతుల మీదుగా నగదు, ప్రోత్సాహక రివార్డులను అందించారు. కెమికల్, ఇండస్ట్రియల్, మందుల కంపెనీలు, దుకాణాలపై జేసీ ఎన్ఫోర్స్మెంట్ టీంలో జాయింట్ డైరెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల టీంలు చేపట్టిన తనిఖీలు మంచి ఫలితాలు ఇచ్చాయని డీసీఏ డైరెక్టర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి అన్నారు. మంచి ఫలితాలను సాధించి మరిన్ని రివార్డులు అందుకోవాలని ఎక్సైజ్ టీంలకు డైరెక్టర్ పిలుపునిచ్చారు. ఎఫ్టీఎఫ్ టీంలు 415.25 కేజీల గంజాయి, 1.10 కేజీల ఆల్పోజోలం, 43.08 గ్రాముల MDMA డ్రగ్స్ను, 52.5 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను పట్టుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్, DTF, ఎక్సైజ్ టీంలు 779.25 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను, 2,500 కేజీల బెల్లాన్ని, 1.553 కేజీల హషీష్ ఆయిల్, 400 గ్రాముల OPO పట్టుకున్న టీముకు నగదు రివార్డును డైరెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఖమ్మం, మల్కాజ్గిరి, షాద్నగర్, కాచిగూడ, భద్రాచలం, కొత్తగూడెం, వికారాబాద్, గద్వాల, కాప్రా, షేర్లింగంపల్లి, మహబూబాబాద్, మీర్పేట్ ప్రాంతాల్లో దాడుల్లో పట్టుకున్న కేసులపై డైరెక్టర్ నగదు రివార్డులను అందించారు. డైరెక్టర్ వెంట డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి రామ్ధన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఆమ్జన్ రావులు ఉన్నారు.
and DCAలో there are some unlicensed drugs అది చేశారు. సిన్స్ ఆఫీసర్స్ బోత్ సైడ్స్ నుంచి ఉన్నారు, సో ఐ హ్యావ్ టోల్డ్ లాస్ట్ మీటింగ్ విత్ అసిస్టెంట్ కమిషనర్స్తో కూడా ఇక్కడ కూడా DCAలో వెన్ ఐ హెల్డ్ అ మీటింగ్ ఐ టోల్డ్ దట్ especially ఈ unused or abandoned manufacturing units మీద జాయింట్లీ వర్క్ చేయాలి. దట్ ఈస్ వన్ ఏరియా వేర్ జాయింట్లీ వర్క్ చేయవచ్చు. అండ్ సెకండ్, ఈ ఆన్లైన్ సప్లై చేసిన ఏజెన్సీస్ మీద అర్బన్ ఏరియాస్లో ఉండొచ్చు, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో అలాంటివి కూడా ఉండొచ్చు. సో ఆఫీసర్స్ దాని మీద వర్క్ చేయవచ్చు జాయింట్లీ. సో excise through JC enforcement and JD through for DCA you can coordinate and again we did some 2 or 3 I think enforcement drives malli meeru andaru plan cheskoni every month we can do it. So all manchi pani chesina valki andarki congratulations and keep up the work. Okay, బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చౌటుప్పల్ మండల విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. విద్యార్థుల సమస్యలు, ప్రైవేట్ పాఠశాలల అక్రమాల, ప్రభుత్వ నిబంధనల అమలుపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎంఈఓ స్పందించకపోవడం, కార్యాలయాల సమయాలలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం, బాధ్యతలను విస్మరించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ఎంఈఓ కూర్చుని కార్యాలయం బయటకు తీసుకువచ్చి దానిపై ఎంఈఓ ఎక్కడ, ప్రజలకు అందుబాటులో లేని అధికారి అనే సందేశాలతో వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చౌటుప్పల్ మండల విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టించడం జరిగింది. విద్యార్థుల సమస్యలు, ప్రైవేట్ పాఠశాలల అక్రమాలు, ప్రభుత్వ నిబంధనలు అమలుపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎంఈఓ స్పందించకపోవడం, కార్యాలయ సమయాలలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం, బాధ్యతలను విస్మరించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ఎంఈఓ కుర్చీని కార్యాలయం బయటకు తీసుకువచ్చి దానిపై ఎంఈఓ ఎక్కడా, ప్రజలకు అందుబాటులో లేని అధికారి అనే సందేశాలతో వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రజల సమస్యలు వినాల్సిన అధికారి కార్యాలయంలో లేకపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని నాయకులు విమర్శించారు. అనంతరం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ప్రజలకు అందుబాటులో లేకుండా విధులకు గైహాజరు అవుతున్నటువంటి మండల అధికారికి ఆచూకీ గుర్తించి తెలియజేయాలని కోరుతూ సిఐకి పిటిషన్ సమర్పించారు. ప్రభుత్వ అధికారి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని, ఇది విద్యాశాఖ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోందని అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలంలోని ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేయడం, విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయడం వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, విధులను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుండా అధికారులు ఇదే నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మండల స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయికి అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా విస్తరిస్తామని అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాలు హెచ్చరించాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు వీరమల్ల కార్తిక్ గౌడ్, పల్లె మధు, దిండు భాస్కర్, నలపరాజు రమేష్, కొండూరు వెంకన్న, బండిగారి శ్రీధర్,
పబ్బు వంశీ, తిగుళ్ల శ్రీను, ఒంటెద్దు లింగస్వామి, రాఘవ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులపై ప్రభుత్వం బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, కొల్లూరు నవీన్, అత్తు, చింటూ, హరీష్, ప్రవీణ్, ఇర్ఫాన్, రాజేష్ తదితరులు కూడా పాల్గొన్నారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపగడు గ్రామ పంచాయతీలో అధ్వానంగా మారిన మురుగు కాలువలు, వీధులలో చెత్త కుప్పలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనబడుతుంది. గ్రామంలో మురుగు కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండి దుర్వాసన వెదజల్లుతూ దర్శనమిస్తున్నాయి. మురుగు కాలువల నుండి వచ్చే దుర్వాసనను భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపహడ్ గ్రామ పంచాయతీలో అధ్వానంగా మారిన మురుగు కాలువలు, వీధులలో చెత్త కుప్పలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనపడుతుంది. గ్రామంలోని మురుగు కాలువలన్నీ చెత్త చెదారంతో నిండి దుర్వాసన వెదజల్లుతూ దర్శనమిస్తున్నాయి. మురుగు కాలువల నుండి వచ్చే దుర్వాసనను భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం, వీధులలో చేరిన మురుగునీరులో దోమలు, లార్వా వ్యాప్తి చెంది నివాస గృహాల ప్రజలు దోమకాటు వలన డెంగ్యూ, మలేరియా, కలరా వంటి విషజ్వరాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. గ్రామంలో స్థానిక సమస్యలపై పర్యవేక్షణ వేసి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పంచాయతీ కార్యదర్శి గ్రామాన్ని సందర్శించడం లేదని ప్రజలు మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. మురుగు కాలువల నుండి తీసిన చెత్తా చెదారం, మట్టి రోజులు గడుస్తున్నా ఎత్తడం లేదని, గ్రామంలో వీధులన్నీ తిరిగి చెత్తను సేకరించాల్సిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నెలలో 1-2 సార్లు మాత్రమే వీధులలో తిరుగుతుందని ప్రజలు వ్యక్తపరిచారు. నాంపల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన మండల పంచాయతీ అధికారి మండల పరిషత్ కార్యాలయానికే పరిమితం కావడంతో పంచాయతీ కార్యదర్శులు ప్రజా సమస్యలపై అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగపాడు గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్లక్ష్యంపై సత్యాన్యూస్ మండల పంచాయతీ అధికారి వివరణ కోరగా త్వరలోనే తుంగపాడు గ్రామ పంచాయతీని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మోరీలు తీస్తురా పెద్దమ్మా?
తుంగపాడు గ్రామంలో మనతో పాటు ప్రజలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏ విధంగా ఉందనేది. అన్నగారు నమస్తేనా, ఏం పేరు అన్న మీ పేరు? పట్టుబిక్కి. ఎక్కడన్నా మీ ఇల్లు? ఓకే. ఇప్పుడు ఈ మురుగు కాలువలు మొత్తం ఈ విధంగా ఉన్నాయి కదన్నా, వీటిపైన మీరు ఏమనుకుంటారు? అసలు మీకు ఇక్కడ దుర్వాసన రావట్లేదా? ఎస్సీ కాలనీ ఉన్నట్టుంది, ఎస్సీ కాలనీ అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు తీసిన ఈ దుబ్బలు ఎన్ని రోజుల క్రితం అవి? సో ఇప్పుడు తీసినా కానీ అట్లనే ఉంటుంది అది, మళ్ళీ చెత్త పేరుకపోయింది. మళ్ళీ వర్షం వస్తే అవి. ఏం పేరు నీ పేరు? ప్రేమలత సార్, ఎవరు మీది? తుంగపాడు. తుంగపాడేనా అక్క? ఏంది ఇట్లా మరి ఈ బురద అంతా ఇట్లా ఉంది, మడుగా ఏంది? ఈడంగా నీళ్ళు పోతే సార్ సౌట భూమి నడవనిక రాదు. ఈడంగా ఇండ్లు పోతే గొర్రెలకు నడవరాదు, మనుషులు నడవరాదు. మొత్తం సౌట భూమి నడుస్తామంటే జారి పడతాం. ఈడంగా మోరు లేదు, మట్టి పోయారు. ఈడంగా రోడ్డు వేస్తలేరు. ఓట్లు అప్పుడు వస్తారు, ఓటు వేసుకుంటారు పోతారు కానీ ఓరు పట్టించుకోరు సార్. నడవనిక రాదు, ఇబ్బంది అవుతుంది నడుస్తానికి మాకు. సర్పంచులు పోయినా సర్పంచులు కూడా వేస్తామంటారు, పోతారు. ఇంత మట్టి కూడా పోయారు, నడవనిక రాదు. మొత్తం మోరీలు లేవు, ఏం లేవు. మట్టి వేరు, రోడ్లు వేరు. మీకు ఇబ్బంది అవుతలేదు? ఇబ్బంది కాక ఏం చేస్తారు, ఆ నుంచి నడవనే రా. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని తుంగపాడు గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ తుంగపాడు గ్రామంలో పారిశుద్ధ పనులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇక్కడ మురుగు కాలువలన్నీ చెత్తా చెదారం చేరిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ఈ మురుగు కాలువలు మొత్తము మట్టితో నిండిపోయి కప్పుకపోయి ఉన్నాయి. ప్రజలంతా ఈ రోగాల బారిన పడే ప్రమాదం నెలకొన్నది. ఇక్కడ దోమలు, ఈగల కాటుతోని మలేరియా, డెంగ్యూ వంటి కలరా అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా నెలకొన్నది. ఒకసారి గ్రామస్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఏం పేరు చెప్పారు? నరేష్. ఓకే తమ్ముడు, ఇక్కడ ఈ మురుగు కాలువలన్నీ ఈ విధంగా ఉన్నాయి కదా, వీటిపైన ఏం చెప్తారు? అంటే స్థానికంగా ఇప్పుడు సర్పంచ్ గారు మొన్న డిసెంబర్లో ఎన్నికైనప్పటి నుంచి ఆయన హైదరాబాద్లో ఉంటుండే, ఊర్లో ఉండలేడు. ఊర్లో దానివల్ల ఆయన కూడా సమస్యలు కూడా ఆయనకు తెలుస్తలేవు. ఏం చేద్దామన్నా అంటే ఈ నెల జూలై 4, 5, 6 తేదీలలో జిల్లా కేంద్రం భువనగిరిలో జరిగే సిపిఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం నాడు ఈ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రం పార్టీ నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మారుతున్న రాజకీయ, సామాజిక పరిమాణాలపై పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సరైన అవగాహన కల్పిస్తామన్నారు. ఈ నెల జూలై 4, 5, 6 తేదీలలో జిల్లా కేంద్రం భువనగిరిలో జరిగే సిపిఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం నాడు ఈ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రంను పార్టీ నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మారుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలపై పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సరైన అవగాహన కల్పించేందుకు ఈ 3 రోజుల పాటు నిర్వహించే శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయని తెలియజేశారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటాల రూపకల్పన, కార్మిక, కర్షక వర్గాల హక్కుల రక్షణే ధ్యేయంగా ఈ తరగతులలో విస్తృతంగా చర్చించనున్నట్లు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ సకాలంలో హాజరై ఈ రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, స్థానిక మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్కే షరీఫ్, ఈశ్వర్ రెడ్డి, సీసా శ్రీను తదితరులు పాల్గొన్నారు. జూలై 4, 5, 6 తేదీల్లో భువనగిరిలో సిపిఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రపంచ రాజకీయాలు, వస్తున్న ప్రస్తుత వర్తమాన రాజకీయాలని ఈ తరగతుల్లో రాష్ట్ర ఆల్ ఇండియా నాయకత్వం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 3 రోజుల పాటు జరుగుతున్న సిపిఎం శిక్షణ తరగతులు జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ నీలగిరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ ఉత్సవాలను నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రం బండారు గార్డెన్లో జరిగిన ఈ సెలబ్రేషన్లో పలువురు డాక్టర్లను ఉత్తమ సేవలు అందించినందుకు గాను కపుల్ డాక్టర్స్కు సన్మానం చేయడం జరిగింది. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ నీలగిరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ ఉత్సవాలను నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రం బండారు గార్డెన్స్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్లో పలువురు డాక్టర్లను ఉత్తమ సేవలు అందించినందుకు గాను కపుల్ డాక్టర్స్కు సన్మానం చేయడం జరిగింది. తదుపరి కుటుంబ సభ్యులు, చిన్నారులు, డాక్టర్లు అందరూ కలిసి పాటలతో, గ్రూప్ డాన్స్తో ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్, డాక్టర్ విజయ్, డాక్టర్ జార్జి ప్రవీణ్, ప్రెసిడెంట్ సెక్రటరీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ మాట్లాడుతూ
అనునిత్యం పేషెంట్స్తో ఉంటూ మరియు మానసిక ఒత్తిడిని చవిచూస్తూ అటు గవర్నమెంట్ ప్రైవేట్ సైడ్ ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగను డాక్టర్ బీసీ రాయ్ తమకు చూపించిన దారిని రాబోతరాలకు చూపించే విధంగా ఈ ప్రత్యేకమైన దినం మాకు ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ డాక్టర్ బీసీ రాయ్ ప్రఖ్యాతిగాంచిన పేదల డాక్టర్, ఒక సామాజికవేత్తగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా అనునిత్యం కష్టపడి అనేక సంస్కరణలు అందించి డాక్టర్లు అంటే మానవతావాదులుగా ఉంటూ అత్యవసర సేవలు అందించాలని వారు చూపించినారు. కాబట్టి వారి పుట్టిన మరియు మరణించిన రోజును జాతీయ డాక్టర్స్ దినోత్సవంగా పరిగణిస్తారని చెప్పేసి తెలియజేశారు. ఈ సందర్భంగా ఒకప్పుడు డాక్టర్స్ అయిన డాక్టర్ పుల్లారావు అనిత, డాక్టర్ ఉదయసింగ్ సీమ, డాక్టర్ నరసింహరావు, డాక్టర్ ఇందిరా, డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ శంకర్ ప్రసాద్, డాక్టర్ కనకదుర్గలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాజేశ్వరి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ లీలావతి, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ నగేష్, డాక్టర్ వినయ్, డాక్టర్ అరుణ, డాక్టర్ మౌనిక మరియు దాదాపు 200 మంది డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలిసనే నీనేలే నీయను కానని నాలో సగం ఇకలే నన్ను చూసి నవ్వెనే మరునాడు అన్నదే ఇక ఉన్న బోధని అన్నది క్షణం నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే తెలిసనే నా నువ్వే నా నువ్వు కాదని తెలిసనే నీనే నీనేను కాదని ఏదో జరిగేనే చెప్పలేని క్షణమిది అంతులేని కదా అనుకోకుండా జరిగినది నా పంతం ఎంత
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయం ఆలయ అధికారులు లెక్కించారు. 28 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా 2,78,13,079 రూపాయల నగదు ఆలయానికి చేకూరినట్టు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. 28 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా 2,78,13,079 రూపాయల నగదు ఆలయానికి చేకూరినట్టు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అలాగే 708 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 150 గ్రాముల వెండి సైతం లభించినట్టు తెలియజేశారు. అలాగే పలు దేశాల నగదు సైతం హుండీ లెక్కింపులో ఆలయానికి వచ్చిందని తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీ లెక్కింపు చేపట్టారు. స్థానిక విపస్య స్కూల్ చెర్లపల్లి నల్గొండ టౌన్ యందు ఈరోజు నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ బాలికల సబ్ జూనియర్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ప్రెసిడెంట్ బండారు ప్రసాద్, అదేవిధంగా భావన శ్రీనివాస్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. స్థానిక విఫస్య స్కూల్ చెర్లపల్లి నల్గొండ టౌన్ యందు ఈరోజు నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ బాలికల సబ్ జూనియర్ సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా చైర్మన్ గట్ల అనంతరెడ్డి, ప్రెసిడెంట్ బండారు ప్రసాద్, అదేవిధంగా భావన శ్రీనివాస్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడాకారులు దినదినాభివృద్ధి చెందుతున్నారని, తెలంగాణలోనే ఎంతోమంది ఇంటర్నేషనల్, నేషనల్ క్రీడాకారులు తయారవుతున్నారని, ఇటీవల నార్వే దేశంలో జరిగినటువంటి స్లమ్ సాకర్ వరల్డ్ కప్లో మద్దినాల లావణ్య హోమ్లిస్ వరల్డ్ కప్ ఇండియన్ టీం తరఫున కెప్టెన్గా వ్యవహరించడం మన నల్గొండ జిల్లాకే గర్వకారణమని తెలిపారు. అదేవిధంగా ఇండియన్ ఉమెన్స్ లీగ్ 2లో పవిత్ర మరియు నాగశ్రీ లావణ్య మన తెలంగాణ నేషనల్ టీం తరఫున పాల్గొనడం అభినందనీయమని, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ కందికట్ల దాసు, బొడ్డుపల్లి సునీత, మోత్కూరు యాదయ్య పాల్గొన్నారు. విపస్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
చెర్లపల్లి నల్గొండ జిల్లా టౌన్ నందు మన నల్గొండ జిల్లా సెలక్షన్ ట్రయల్స్ జరుపుకుంటున్నాం. ఈ టోర్నమెంటు ఎవరైతే సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఉంటారో టీము 18 మెంబర్స్ వాళ్ళు రేపు నిజామాబాద్లో 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరగబోయే స్టేట్ మీట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మా నల్గొండ జిల్లా కొండా దుర్గల్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సమాధానం వలేసింది రావు అనుకున్నా. ఓకేనా తీసుకుని అయిపోయింది. రన్నింగ్ కొట్టేసి 1 2 3 కొట్టండి. రైట్ అన్న. ఓకే 1 2 3 అని కొట్టండి. 1 2 3. జరగబోయే సబ్ జూనియర్ టోర్నమెంట్ సంబంధించి నల్లగొండ అసోసియేషన్ తరఫున విపస్య స్కూల్ వేదికగా ఇంత పెద్ద ప్రాంగణంలో ఈ యొక్క సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సెలక్షన్స్ పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. సరే, ఎవరైనా సెలక్షన్లో ఒకవేళ సెలెక్ట్ కాకుండా కూడా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. సుమారు 60-70 మంది చిన్నారులు ఈ సెలక్షన్స్కు వివిధ పాఠశాలల నుంచి ఇక్కడికి రావడము జరిగింది. మేము పూర్తి స్థాయిలో అసోసియేషన్ ఏర్పడ్డ తర్వాత మనకు నల్గొండ నుంచి జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా విమెన్ నుంచి కానీ మెన్ నుంచి కానీ ఆణిముత్యాలని అందించడం జరిగింది. ఇటీవల నార్వేలో నల్గొండకు సంబంధించినటువంటి లావణ్య మనకు స్లమ్ సాకర్ కెప్టెన్గా పోవడము నల్గొండ జిల్లా అసోసియేషన్ గర్వించదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కోచింగ్ ఇస్తున్న సీనియర్ కోచ్లకి పూర్తి స్థాయిలో మేము ఓకే ఛాంపియన్షిప్ పోటీలు నిజామాబాద్లో జరుగుతున్నాయి. నల్లగొండ ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది విద్యార్థినులు ఈ యొక్క సెలక్షన్కు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క వచ్చిన అందరి గర్ల్స్ నుంచి కూడా ఒక చక్కటి టీమును ఎలాంటి పారదర్శకంగా అన్ని విధాల పారదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క సెలక్షన్ జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేషన్ అయిన అందరి గర్ల్స్ కూడా మేము అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అవ్వడం పెద్ద గొప్ప, మనం ఏదన్నా ప్రయత్నమే ఫస్ట్ చేయాలి. ఆ ప్రయత్నంలో సఫలమవుతాం విఫలమవుతాం, ఎవరు కూడా బాధపడొద్దు. ఎందుకంటే ఈ యొక్క సెలక్షన్లో 18 మందికి అవకాశం ఉంటుంది. అనేక రకాల మన స్పోర్ట్స్ ఫుట్బాల్ అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక దాంట్లో మనం సెలెక్ట్ అవుతూనే ఉంటాం. కాబట్టి ఈరోజు పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా మేము శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి.
కపస్కాంతి పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న పత్తి విత్తనాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. పామాయిల్ తోటలతో సిరుల పంట. వరిని వీడి పామాయిల్ వైపు మళ్లాలి. రైతులకు కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ పిలుపు. హైదరాబాద్ శివార్లలో భారీగా పట్టుబడ్డ గంజాయి. 50 లక్షల విలువైన 102 కేజీల గంజాయి స్వాధీనం. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల బంద్ విజయవంతం. డ్రగ్స్ గంజాయిపై నిఘా పెట్టండి, మంచి ఫలితాలు సాధించండి. DCA డైరెక్టర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి వెల్లడి. చౌటుప్పల్ MEO కార్యాలయం ముట్టడి. MEO ఆచూకీ తెలపాలని పోలీసులకు పిటిషన్. ఊరంతా మురుగు కాలువల దుర్వాసనతో ప్రజల అవస్థలు, పట్టించుకోని అధికారులు. జూలై 4 నుండి జరిగే CPM జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పిలుపు. డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో కపుల్స్ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో సన్మానం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించిన ఆలయ అధికారులు. విపస్య స్కూల్ ఫుట్బాల్ అసోసియేషన్ బాలికల సబ్ జూనియర్ సెలక్షన్స్. పెద్ద ఎత్తున పాల్గొన్న బాలికలు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.